మంచాల కార్పొరేషన్లో మొట్టమొదటి క్రిస్టియన్ కమ్యూనిటీ కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనటువంటి బెంజమిన్ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఎప్పుడు లేని విధంగా ఈ కార్పొరేషన్లో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి కోఆప్షన్ సభ్యులు ఇచ్చింది. మీరేం చెప్తారు ప్రేమ్సాగర్? గౌరవ ప్రేమ్సాగర్ గారు మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీని ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. వారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇటు విద్యారంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, ఇతర అనేక రంగాలుగా మన మంచిర్యాల కాన్స్టిట్యున్సీని వారు అభివృద్ధి చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో భాగంగా వారు బడుగు బలహీన వర్గాలకు ఏ విషయాలలో ఎవరికి ఏ సహాయం చేయాలి, ఏ విధంగా ఎవరిని ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచన కలిగిన గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు మన మంచిర్యాలకు ఎమ్మెల్యేగా కావడం మనకు గర్వించదగ్గ విషయం. మరి నేను గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో విధేయత గల కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. అలాగే గౌరవ ప్రేమ్సాగర్ గారికి కూడా నేను వారికి కూడా ఒక కార్యకర్తగా వారి ఎలక్షన్ పనిచేయడం జరిగింది. వారు నన్ను గుర్తించి ఒక క్రిస్టియన్ మైనారిటీకి మంచిర్యాల చరిత్రలో లేని విధంగా వారు మరి నాకు ఈరోజు కోఆప్షన్ మెంబర్గా క్రిస్టియన్ మైనారిటీ నుంచి ఇవ్వడం మరి ప్రేమ్సాగర్ రావు గారి దూరదృష్టికి, అంటే వారు ఎవరిని తక్కువ చేయకుండా అన్ని వర్గాల వారిని వారు ప్రేరేపిస్తూ అన్ని వర్గాల వారిని మరి వారు ముందుకు తీసుకువెళ్ళాలి, వారిని కూడా ప్రజాసేవలో కానివ్వండి అన్ని విషయాలలో వారిని ముందుకు తీసుకువెళ్ళి వారిని సమాజంలో ఒక గుర్తింపు తేవాలనే గొప్ప సదుద్దేశంతో వారు మరి నాకు ఈరోజు క్రిస్టియన్ మైనారిటీ నుంచి కోఆప్షన్ పదవి నాకు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి గొప్ప నాయకునికి మేము ఏమిచ్చినా మేము వారి రుణం తీర్చుకోలేము. ఒకటే వారి సూచనల మేరకు వారి ఏ పని చేయమని వారు ఆజ్ఞాపించిన వారికి ఎల్లవేళలా సహాయం చేస్తూ, అంటే వారు చెప్పిన పని చేస్తూ వారి సూచనల మేరకు పనిచేస్తానని, వారికి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా ఈ సమయంలో నాకు తెలియటలేదు. ఎందుకంటే మంచిర్యాల చరిత్రలో మొట్టమొదటి క్రిస్టియన్ మైనారిటీ నుంచి ఎన్నుకోబడిన కోఆప్షన్ మెంబర్. అంటే వారికి సింపుల్గా ధన్యవాదాలు తెలిపితే సరిపోదు, ఏ విధంగా వారికి మరి నా కృతజ్ఞత తెలపాలో తెలియటం లేదు. క్రిస్టియన్ కమ్యూనిటీకి ఇచ్చిండ్రు, మీరు క్రిస్టియన్ కమ్యూనిటీ అందరికీ మీరు ఏం చెప్తారు? మీకు ఇలాంటి ప్రియారిటీ దక్కిన మరి ఈరోజు ఈ కోఆప్షన్ రావడానికి నాతోటి క్రిస్టియన్ కమ్యూనిటీలో మన మంచిర్యాల కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రిస్టియన్ కూడా నన్ను వెంటనే వారి ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్టియన్ మైనారిటీలో ఎటువంటి మైనారిటీ పరంగా ఎటువంటి పథకాలు గవర్నమెంట్ చేపడుతుందో మరి వారు ఏవేటికి అప్లై చేశారో వాటన్నిటిని మన గౌరవ ప్రేమ్సాగర్ గారి దగ్గర తీసుకెళ్ళి వారికి ఆ పని చేసి పెట్టే గురించి ప్రేమ్సాగర్తో మాట్లాడి వారికి ఆ పని చేపిస్తారని క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు మనకు తెలియజేస్తుంటున్నారు. థ్యాంక్ యూ. మొట్టమొదటిసారిగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి కోఆప్షన్ సభ్యులు ఇవ్వడం చాలా సంతోషకరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రేమ్సాగర్ రావు వెంట క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా ఉంటుంది, వారి సహాయ సహకారం అందిస్తామని చెప్పి మనతో పాటు కోఆప్షన్ సభ్యులు ఎన్నికైనటువంటి బెంజమిన్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్ ఏనిస్ మంచిర్యాల నుండి.